అలుగుటయే ఎరుంగని ధర్మజుండే అలిగిన నాడు అంటూ శ్రీకృష్ణుడు మహాభారతం కురుక్షేత్రంలో ఏదైతే చర్చ జరుగుతున్న సందర్భంలో చెప్తాడు. అలగటం అనేటువంటిది తెలియని ఆయన ఎట్లా అలిగితే కనుక మీకు ఎందుకు ఇబ్బంది పడతారా బాబు, కన్నెర చేస్తే మీరంతా బూడిదైపోతారు. నరేంద్ర మోడీ వ్యవహారం అదే. మన చుట్టూ ఉన్న దేశాలందరితో స్నేహం మెయింటైన్ చేస్తారు. శ్రీలంకతో మెయింటైన్ చేస్తారు, నేపాల్, భూటాను, మయన్మారు అందరితో స్నేహం మెయింటైన్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్తో సహా. ఎవరిని మనం శత్రువులుగా చూడం. వాళ్ళ దేశ ఆంతరంగిక వ్యవహారాలు వాళ్ళకి మనకు సంబంధం లేదు. వాళ్ళ దేశ రాజకీయ వివాదాలు వాళ్ళకి సంబంధం, మనకి సంబంధం లేదు. వాళ్ళ రాజకీయాలు మనం శాసించాలనుకున్నాం, వాళ్ళ ప్రభుత్వాలు మార్చాలని మనం అనుకో. కాకపోతే మనకు అనుకూలంగా ఉండటం వల్ల గెలిచిన వాళ్ళు ఉన్నారు, మనకు వ్యతిరేకంగా ఉండటం వల్ల గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాల్దీవుల్లో మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు, చైనాకు అనుకూలంగా ఉన్నటువంటి వాడు గెలిచాడు. అంతవరకు రాజకీయాన్ని అట్లా అట్టి పెట్టుకుంటే పర్లేదు. కానీ ఎప్పుడైతే భారత సైన్యాన్ని బయటికి పోమన్నాడు, ఎన్నికల కోసం చెప్పుండొచ్చు, 100 చెప్పుండొచ్చు, భారత ఇండియా సిన్స్ అవుట్ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఎన్నికలు అయిపోయాక జాగ్రత్తగా చూసుకోవాలి. అలా కాకుండా మన సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోమని అంటాం, అట్లాగే మన గురించి నెగిటివ్ కామెంట్ చేయడం, చైనాకి పోవడం, చైనా దగ్గరికి ఫస్ట్ పోయేస్తున్నాడు మనకంటే ముందు. ఇదివరకు సంప్రదాయంగా ఫస్ట్ మన దగ్గరికి వచ్చేవాడు, ముందు అరబ్ దేశాల దగ్గరికి పోయాడు, ఎందుకంటే అది కూడా ముస్లిం దేశం కిందకి మార్చేసామని చెప్పడం. రెండవది చైనా కోసం వెళ్తున్నాడు, మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు. నరేంద్ర మోడీ ఏమి తిట్టలా కొట్టలేదు, సింపుల్గా లక్షద్వీప్ దగ్గరికి వెళ్ళి ఓసారి ఆ నీళ్లలో మునిగి ఓ వీడియో పెట్టి అయ్యా మన వాళ్ళందరూ ఇక్కడ చూసుకోండి అయ్యా అన్నాడు. వెంటనే రగిలిపోయింది అక్కడ ఉన్నటువంటి మాల్దీవుల్లో ఉన్నటువంటి అధికార పక్ష ఎంపీలకి, మంత్రులకి. ఏంటంటే నరేంద్ర మోడీ ఈ మాట చెప్తే అక్కడ పెద్ద ఎత్తున అందరూ ఇండియాలోనే టూరిజం బిగిన్ చేసేస్తే, ఈశాన్య రాష్ట్రాలు టూరిజం బిగిన్ చేసేస్తే 3 వంతుల ఆదాయం మాల్దీవులకు పడిపోతుంది. మాల్దీవుల్లో ఆదాయమే టూరిస్టుల మీద పడి బ్రతకడం. అదే తేడా వచ్చిందంటే ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పేసి మాల్దీవ్స్ అర్జెంటుగా ఒక 4-5 మనం ఏదైనా అడ్డకోలు కారు కోతలు కొయ్యటం, ఆ తర్వాత వచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకోవడం, ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవడం, అట్లాగే ఇవన్నీ నడుస్తున్నాయి. అయితే వీటన్నిటి మధ్యన ఇప్పుడు ఓ పక్కన క్షమాపణ చెప్తూ ఆ మంత్రుల్ని సస్పెండ్ చేశారు కాబట్టి తిరిగి ఇండియన్స్ వచ్చేస్తారు అంటూ అక్కడ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, రారు అని చెప్పేటువంటి ప్రయత్నం మరొక వర్గం చేస్తుంది.